Brought to you by V-Guard. కూటమిలో అనపర్తి సీటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిని తానే అంటున్నారు నల్లమిల్లి. తమ పార్టీలో చేరితే సీట్ ఇస్తామంటోంది బీజేపీ. టీడీపీ నుంచే పోటీ చేస్తానంటూ తేల్చి చెప్తున్నారు నల్లమిల్లి. పోటీ చేస్తే టీడీపీ గుర్తు మీదే, లేకుంటే రాజకీయాలకు దూరమవుతానంటున్నారు నల్లమిల్లి. ఇప్పటికే తన భార్య చేత నామినేషన్ వేయించారు నల్లమిల్లి. దానికి తగినట్లుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. పొత్తుల్లో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకి అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు ఎవరు అనేది. కానీ నల్లమిల్లి మాత్రం బీజేపీకి వస్తే బీజేపీ తరపున టికెట్ ఇస్తాము అని చెప్తున్నారు. కానీ నల్లమిల్లి టీడీపీ గుర్తు మీదే తాను పోటీ చేస్తాను, లేకుంటే రాజకీయాల నుంచే తప్పుకుంటాను అంటున్నారు. అయితే నిన్న నల్లమిల్లి భార్య మహాలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు ఇండిపెండెంట్ గా. దానికి సంబంధించిన ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు, పోస్టర్స్ కూడా వేశారు. మనం చూస్తున్నాము దృశ్యాల్లో. ఇప్పటికే భార్య చేత నామినేషన్ వేయించి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు నల్లమిల్లి. మా ప్రతినిధి సత్య దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. సత్య, పొత్తుల్లో భాగంగా అనపర్తిని బీజేపీకి కేటాయించడం జరిగింది. మరి బీజేపీ తరపున అభ్యర్థి ఎవరు? ఒక పక్క చెప్తోంది బీజేపీ తాము టికెట్ ఇస్తాము, పార్టీలోకి రమ్మని నల్లమిల్లిని ఆహ్వానిస్తోంది. నల్లమిల్లి ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? అంటే ప్రస్తుతం ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి శివరామకృష్ణరాజుని ప్రకటించినప్పటికీ కూడా ఆయన 1-2 రోజులు మాత్రం పర్యటన చేశారు. తర్వాత ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు పైకి రావడంతో, ఎందుకంటే అతను ముందు నుంచి టీడీపీ ఉమ్మడి పొత్తులో భాగంగా మొదటి లిస్టులోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకి సీటు లేదు, మళ్ళీ బీజేపీకి రావడంతో పెద్ద ఎత్తున నినాదాలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబును కలిశారు. చంద్రబాబు కూడా భరోసా ఇచ్చారు, అనపర్తి టికెట్ ఖచ్చితంగా టీడీపీ నుంచే నీకు పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. తాజాగా 2-3 సార్లు కూడా మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కూడా కలిశారు. పురంధరేశ్వరిని కలిసినప్పుడు కూడా పైన పెద్దలు ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది, నా నుంచి ఇంకా మీకు క్లియరెన్స్ వచ్చినట్టే మీకే ఇంకా టికెట్ ఫైనల్ అవుతుంది, ఉమ్మడి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి మీరే పోటీ చేస్తారంటూ కూడా నల్లమిల్లికి చెప్పడంతో నిన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరోపక్క పాంప్లెట్లు కూడా ఇప్పటికే ముద్రించేసుకున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేను టీడీపీ ఉమ్మడి అభ్యర్థినట్టు కూడా ఆయన పక్కన ఒక ఫోటో, మరో పక్కన పురంధరేశ్వరి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఫోటో వేసుకుని ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు, గ్రామాన్ని తిరిగారు. మొన్న 12 రోజులు కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదే మూలారెడ్డి ఆ తండ్రిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అనపర్తిలో టీడీపీ మనుగడ కాపాడుకునేందుకు నేను టీడీపీ నుంచే పోటీ చేస్తాను. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం అయితే మాత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బీజేపీ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుంది. బీజేపీలో చేరిపోయి బీజేపీ నుంచే పోటీ చేయాలంటూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి గత 2-3 రోజుల నుంచి కూడా ఫోన్ కాల్స్ రావడంతో ఆయన సందిగ్ధంలో పడ్డారు. పోటీ చేస్తే ఖచ్చితంగా అనపర్తి నుంచి నేను టీడీపీ అభ్యర్థిగా మాత్రమే పోటీ చేస్తాను తప్ప, లేదంటే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను, ఇక రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోతానన్న ఆలోచనకి రామకృష్ణారెడ్డి వచ్చేసినట్టు తెలుస్తుంది. అంటే పార్టీ కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాను, కరోనా టైంలో ప్రజల ముందుకు వచ్చాను, ఏమీ ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు ఇచ్చారు తప్ప నేను ప్రజల ముందున్నాను, చంద్రబాబు కోసం కష్టపడ్డాను, నన్ను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు అనేది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తతో పాటు అనుచరులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇటు టీడీపీ పెద్దల నుంచి కూడా స్థానికంగా టీడీపీ నుంచి ఒక సీనియర్ నేత కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఖచ్చితంగా నువ్వు బీజేపీకి వెళ్లాల్సి ఉంటుందేమో, బీజేపీ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది, బీజేపీలో చేరాల్సి ఉంటుందని చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడే రామకృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన పోటీ చేస్తే అనపర్తి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తాను, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఆలోచనకు వచ్చేసినట్టుగా అయితే రామకృష్ణారెడ్డి ఆలోచన అయితే ఉంది. ప్రస్తుతం అనపర్తిలో ఏం జరుగుతుందన్న సందిగ్ధ మాత్రం ఇటు టీడీపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య. Brought to you by V-Guard.